ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని ప్రసాదించి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను అందించేటటువంటి ఎంతో మహిమాన్వితమైన బిల్వాష్టకం యొక్క అర్థాన్ని తెలుగులో తెలుసుకుందాం. జన్మ జన్మల పాపాలను హరించి కోటి జన్మాల పుణ్యాలను ప్రసాదిస్తుందండి ఈ బిల్వాష్టకం. ఈ బిల్వాష్టకంలో బిల్వపత్రం అదేనండి మనం వాడుక భాషల్లో పత్రి అంటుంటాం కదా, దాని యొక్క విశిష్టతను వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలో బిల్వాష్టకం దాని యొక్క అర్థాన్ని నాతో పాటు మీరు కూడా చూడండి. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 దళాలు కలిగి 3 గుణాలు అనగా సత్వ తామస రజోగుణాలు ఈ పత్రంలో మూర్తిభవిస్తాయి. ఈ పత్రానికి 3 నేత్రాలు కూడా ఉంటాయి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ పత్రం 3 ఆయుధాల వంటిది కూడా. గత 3 జన్మల్లో చేసిన పాపాలను బిల్వపత్రం నాశనం చేస్తుంది. అలాంటి బిల్వపత్రంతో నేను శివుణ్ణి పూజిస్తాను. అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. నేను నందికేశ్వరునికి బిల్వపత్రంతో పూజ చేయగా ఆ బిల్వపత్రం నా సర్వ పాపాలను కూడా హరిస్తుంది. అలాంటి బిల్వపత్రంతో నేను శివునికి పూజిస్తున్నాను. శాలిగ్రాం శిలామేకం విప్రాణం జాతు చర్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం. ఈ పత్రం మృదువైనది మరియు నిష్కల్మషమైనది. ఈ పత్రం స్వయంగా సంపూర్ణమైనది కూడా. ఇది 3 శాఖలను కలది. ఇలాంటి బిల్వపత్రంతో పూజిస్తే మహాపుణ్యాలు మనకు లభిస్తాయి. అలాంటి బిల్వపత్రంతో నేను శివుణ్ణి ఆరాధిస్తున్నాను. దంతికోటి సహస్రాని వాజపేశతాని చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. 1000 కోట్ల యజ్ఞాలు త్యాగాల కంటే కూడా ఏకబిల్వం సమర్పణ చాలా విలువైనది. 1,000,000 కన్యాదానాలు చేసినంతటి పుణ్యం ఈ ఏకబిల్వాన్ని సమర్పిస్తే మనకు లభిస్తుంది. అలాంటి ఏకబిల్వంతో నేను శివుణ్ణి పూజిస్తున్నాను. లక్ష్మాస్నం ఉత్పన్నం మహాదేవస్య చాప్రియం బిల్వవృక్షం ప్రయచ్చామి ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రం లక్ష్మీదేవి చేత సృష్టించబడినది. బిల్వవృక్షంపై శివునికి ఎంతో అభిమానం. అలాంటి బిల్వపత్రంతో నేను శివుణ్ణి పూజిస్తున్నాను. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వవృక్ష దర్శనం మరియు బిల్వవృక్షం స్పర్శించినా కూడా మనం చేసినటువంటి అఘోర పాపాలు అన్నీ కూడా హరించబడతాయి. అలాంటి బిల్వపత్రంతో నేను శివుణ్ణి పూజిస్తున్నాను. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్రం వెళ్ళి కాలభైరవుణ్ణి దర్శించుకొని మరియు ప్రయాగలోని మాధవుణ్ణి దర్శించుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం ఏకబిల్వాన్ని సమర్పిస్తే లభిస్తుంది. అలాంటి బిల్వపత్రంతో నేను శివుణ్ణి పూజిస్తున్నాను. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రం క్రింది భాగంలో బ్రహ్మ
మధ్య భాగంలో విష్ణువు మరియు అగ్రభాగంలో శివుడు కొలువై ఉన్నాడు. అలాంటి బిల్వపత్రంతో నేను శివుణ్ణి పూజిస్తున్నాను.